ఎక్స్క్యూజ్ మీ. Come in, Preeti. Take a seat. సో ఏం డెసిషన్ తీసుకున్నావు? నాకు యూఎస్ వెళ్ళడం చాలా అవసరం కళ్యాణ్. నీకు అవసరమని తెలుసు, ఈ ప్రాజెక్ట్లో అవకాశం ఉందని తెలుసు, కానీ నీకన్నా బాగా పర్ఫామ్ చేసేవాళ్ళు ఈ ప్రాజెక్ట్లో చాలామంది ఉన్నారు. మరి నిన్నే ఎందుకు యూఎస్ పంపించాలి? నీకు ఆల్రెడీ చెప్పాను ప్రీతి, మనం వేరే వాళ్ళ దగ్గర నుంచి ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తున్నప్పుడు వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసేది కూడా మనం ఇవ్వగలగాలి. జస్ట్ గివ్ అండ్ టేక్ పాలసీ. బట్ ఐ కెన్ ప్రామిస్ యూ, నా కంపెనీ మరీ అంత బ్యాడ్గా ఏముండదు. ఎంజాయ్ చేయాలంటే ఎంజాయ్ చేయి, లేదా జస్ట్ పాసింగ్ క్లౌడ్ అనుకో. బట్ ఒక్కరోజు మాత్రం నేను కాదనుకో. శ్రీప్రతి, కొన్ని అవకాశాలు అందరికీ రావు. ఇలాంటి అందమైన అమ్మాయికి తప్పించి నువ్వు తెలివైన దానివైతే ఈ అవకాశం వదులుకో. అయినా ఈ వీకెండ్ మన ప్రకాష్ యూరోప్ వెళ్తున్నాడు. అంటే తన ఫ్లాట్ ఖాళీగా ఉందని నాకు తెలుసు ప్రీతి, నువ్వు వస్తావు. థ్యాంక్స్ ఫర్ కమింగ్. నాకు చాలా భయంగా ఉంది కళ్యాణ్. భయం దేనికి? నాకు పెళ్ళైంది. నాకు కూడా పెళ్ళైంది. సో వాట్? భయపడితే లైఫ్ని ఎంజాయ్ చేయలేం. అవును, ఈరోజు సండే కదా, ఏమని చెప్పావు ఇంట్లో? ప్రాజెక్ట్ గో లైవ్ ఉందని చెప్పా. తను కూడా సాఫ్ట్వేరే కదా, సో నో క్వశ్చన్స్. అవును, వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు సాఫ్ట్వేరే కదా, బాగానే సంపాదిస్తున్నారు. నువ్వు యూఎస్ ఎందుకు వెళ్ళాలి? పైగా ఇద్దరు దూరం ఉండాలి కదా. దూరంగా ఉండాలనే, దగ్గరగా ఉండి మనశ్శాంతికి దూరం కావడం కంటే కొంచెం దూరంగా ఉంటేనే బెటర్. ఇద్దరి మధ్యలో ఏమైనా డిస్టర్బెన్సా? అలాగే అనుకోండి. అయినా డీటెయిల్స్ తెలుసుకోవడానికి ట్రై చేసి మీ మూడ్ పాడు చేసుకోకండి. ఓకే ఓకే, ఇద్దరం సంపాదిస్తున్నాం కదా, ఇప్పుడు నువ్వు యూఎస్ వెళ్ళాల్సిన అవసరం ఏముందని మీ హస్బెండ్ అడిగితే? వెళ్ళకపోతే జాబ్ పోతుందని చెప్తా. నా చేత జాబ్ మానిపించేంత ధైర్యం తనకు లేదు. రమ్య, ఎక్కడికి వెళ్ళావు? చెప్పే కదా ఆఫీస్కి వెళ్తున్నానని. సండే కూడానా? ప్రాజెక్ట్ గో లైవ్ ఉంది. అవును, ఈరోజు సండే కదా, ఏమని చెప్పావు ఇంట్లో? ప్రాజెక్ట్ గో లైవ్ ఉందని చెప్పా. తను కూడా సాఫ్ట్వేరే కదా, సో నో క్వశ్చన్స్. నువ్వు ప్రాజెక్ట్ మేనేజర్వి. గో లైవ్ ఉన్నప్పుడు సండే కూడా ఆఫీస్కి వెళ్ళాల్సి ఉంటుందని నీకు చెప్పక్కర్లేదు అనుకుంటాను. ఇంకో విషయం, నెక్స్ట్ వీక్ నేను యూఎస్ వెళ్తున్నాను ప్రాజెక్ట్ పని మీద. ఇప్పుడు యూఎస్ ఎందుకు? ఇద్దరం జాబ్ చేస్తున్నాం కదా, మనకు వచ్చేది సరిపోదా? సరిపోతుంది, కానీ ఇప్పుడు వెళ్ళకపోతే ఉన్న ఉద్యోగం కూడా ఊడిపోతుంది. వెళ్ళకపోతే జాబ్ పోతుందని చెప్తా. నా చేత జాబ్ మానిపించేంత ధైర్యం తనకు లేదు. నన్ను ఇంట్లో కూర్చోబెట్టి పోషించే ధైర్యం ఉందా చెప్పు, మానేస్తాను.